వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా సోదరునికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త మహిళా కార్యదర్శి అయిన జులేఖాబి మేడం గారికి, అదేవిధంగా పెద్దలు శోభమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఈరోజు ఉదయం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ కూటమికి సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఉడిసె కృష్ణమ్మ గారు బల్లెకల్ గ్రామంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంని కాకుండా అక్కడ గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని, అంటే మీరు వచ్చి 3 సార్లు ఎమ్మెల్యే అయినారు, 2014లో 19లో అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యే అయినారు, మీరు ఫెయిల్ అయినారు, అభివృద్ధి చేయలేదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలి, మీరు కూడా అభివృద్ధి చేయలేదు, ఫెయిల్ అయినారని ఒక మాట మాట్లాడడం జరిగింది. మేము సూటిగా కృష్ణమ్మ గారికి క్వశ్చన్ చేస్తున్నాం. అమ్మ, మీరు ఆ ఊరిని సందర్శించినప్పుడు మొదటగా సచివాలయం ఉంటుంది, అది అభివృద్ధిలో భాగమే, అదేవిధంగా రైతు భరోసా ఉంటుంది, ఆర్బీకే సెంటర్స్ ఉంటాయి, మరి ఇవేవి మీకు కనపడలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా మీకంటే దాదాపుగా గౌరవ కూటమి పెద్దలందరికీ కూడా కొన్ని ఊతు పదాలు వచ్చినాయి. అంటే ఎలక్షన్ కన్నా ముందు నుండి మేము వింటున్నాము. అంటే వాళ్ళ ఊతు పదాలు కబ్జా, అవినీతి, మాట్లాడుకుంటున్నాం. 11 నెలల్లోనే మీకు కనువిప్పు కలిగింది. అదేవిధంగా గర్స్ ఈరోజు అవినీతి అంటున్నారు, కొండల్లో పిండి చేసి గర్సును తరలించేది ఎవరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు అవినీతి అన్నారు, అక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు మీ ఎదురుగే దాదాపుగా బల్లెకల్ గ్రామంలో వైసీపీ గవర్నమెంట్లోన 60 నుండి 60% పనులు పూర్తి చేశాము. అదేవిధంగా 2.5 కోట్లతో ఒక స్కూలు ఎలాంటి అవినీతి లేకుండా మేము పూర్తి చేశాము. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి 200, 300 ఉంటే 500 దాకా మేము పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పనులు కూడా పూర్తి చేశాము, కరెంటు లైన్స్ కూడా మేము పూర్తి చేశామని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా గ్రామ ప్రజల మధ్యన మీరు ఏదైతే అవినీతి అన్నారో మీ సమక్షంలోనే మరి గౌరవ సర్పంచ్ గారు అవినీతికి తావులేదని చెప్పడం జరిగింది. మీరు తెలుసుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నా. మేము గడప గడపకు పోయినప్పుడు ఉన్నాయి సమస్యలు లేవని చెప్పలేము. ఎందుకంటే గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మరి రాజశేఖర్ రెడ్డి సార్ గారి హయాంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 4-5 గ్రామాలకు మంచినీళ్ళని ఇచ్చిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిదని కూడా మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఊర్లో నీళ్లు లేవని ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు నీళ్లు లేనప్పుడు నీళ్ళు ఎవరు ఇచ్చారని కూడా అడగాల్సిన బాధ్యత మీకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. అలాంటివి తెలియకుండా ఏదో నోరుంది కదా అని చెప్పేసి పదే గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా కూడా ఆధారాలతో మాట్లాడారని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా అక్క ఇంతకుముందు చెప్పినట్టు మరి ఆ ఊర్లో మీరే చెప్తున్నారు, అసలు కూటమికి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారా లేదా ఇంకా మా సాయిప్రసాద్ రెడ్డి అన్న గవర్నమెంట్లో ఉన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మ, మీరు వచ్చి 11 నెలలు అవుతుంది, కూటమి గవర్నమెంట్లో మీరే ఉన్నారు, మీ సీఎం గారే ఉన్నారు. మీరు ఈరోజు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని కాదు మీరు క్వశ్చన్ చేసేది, సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కాదు ఎమ్మెల్యేగా ఉండేది, మీ కూటమి ఎమ్మెల్యే. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ గౌరవ ఎమ్మెల్యే అన్న గారిని మన గౌరవ ఎమ్మెల్యే అన్న గారిని క్వశ్చన్ చేయాలని తెలియజేస్తున్నాం. ఊరన్నాక చెత్త ఉంటుంది. గతంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో శానిటేషను, అదేవిధంగా ప్రతిరోజు కూడా డ్రైనేజెస్ క్లీన్ చేసేవాళ్ళు. ఒకవేళ ఎక్కడైనా డ్రైనేజ్ తీయకపోతే వెంటనే ఫోటో తీసి సంబంధించిన సచివాలయంకి అక్కడుండే గ్రామస్తులు ఫోటో షేర్ చేసిన వెంటనే మళ్ళీ అక్కడ అంతా క్లీన్ చేసినట్టు ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళమ్మా. ఈరోజు మీరే చెప్తున్నారు 3 నెలలుగా ఆ ఊర్లో ఇద్దరే ఉన్నారు, 3 నెలలుగా జీతాలు కూడా లేదని. దాదాపుగా మరి అన్నీ కూడా మీరే చెప్తున్నారు. మీరు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినారో స్వచ్ఛ భారత్ చేసుకొని వస్తే బాగుండేది. మీ గవర్నమెంట్నే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు గ్రామాల్లోన కొన్ని గ్రామాల్లో అంటే 42 గ్రామాలు మీరు తిరగకముందే 42 వార్డులు మా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు తిరగడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా అక్కడ వాటర్ సమస్య ఉండేది వాస్తవము. అది కూడా గడప గడప ప్రోగ్రాంలో దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పైప్ లైన్ చేంజ్ చేపిస్తాను. అప్పటికెప్పటికో 20 సంవత్సరాల కిందట
4 ఇంచులు పైప్ వేశారు. అప్పుడు చిన్న జనాభా, కొంత జనాభా. ఇప్పుడు జనాభా పెరిగే కొద్దీ ఆ పైప్ లైన్లు కూడా మార్చాలని చెప్పేసి గడప గడప ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది. మరి మా గవర్నమెంట్ రాలేదు కాబట్టి మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి కాబట్టి అది ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఆ పైపులు చేంజ్ చేయించి స్వచ్ఛమైన నీటిని అందించాల్సిన బాధ్యత ప్రజలకు మీ మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు స్వచ్ఛ భారత్ చేస్తున్నారు, మంచిదే. స్వచ్ఛ భారత్ ఈరోజు చేసేది మీరు ప్రతి 5 గ్రామాలు తిరిగినామంటున్నారు. మరి సంబగల్లులో కూడా వాటర్ వదలకపోతే చెట్టుకు కట్టేయమని గౌరవ ఎమ్మెల్యే అన్న గారు, మీ కుటుంబం సంబంధించిన అన్నగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా టౌన్లో కూడా వాటర్ సరిగా రావట్లేదమ్మా. మా ఏరియాలో కూడా 8 రోజులకైతే మేము గౌరవ కమిషనర్ సార్ గారికి చెప్తే ఒక ట్యాంకర్ పంపిస్తున్నారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండేకి. కాబట్టి మాట్లాడే ముందు అన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడాలా. పదే ఆధారాలు లేకున్నట్టు మాట్లాడితే మంచిది కాదు. ఒకవేళ మీరు కష్టపడుతున్నారు, మీ ఉనికి కోసము, మీ పదవుల కోసం మీరు కష్టపడండి. కానీ మీ ఉనికిలో భాగంగా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే మేము కూడా చూస్తూ ఉండమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను జిల్లా సెక్రటరీగా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడం కారణం ఏమంటే గుడిసె కృష్ణమ్మ బలేకల్ గ్రామానికి ఈరోజు ఆమె స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పేసి వెళ్ళారు. అక్కడ పదే సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు తలుచుకుంటూ ఆమె అక్కడ ఏమి డెవలప్మెంట్ చేశారు, 3 సార్లు కూడా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఇంతవరకు అక్కడ అభివృద్ధి పనులు అనేది చేయలేదని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. మళ్ళీ అమ్మ మీరే మాట్లాడినారు, డ్రైనేజ్లో ఊర్లో ఉండే పెండ్లిళ్ళు చేసిన వాళ్ళు చెత్త వేస్తూ ఉన్నారు, మళ్ళీ ఈ విధంగా చెత్త వేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పేసి మీరే క్వశ్చన్ చేశారమ్మ. అక్కడ నేను మీకు దానికి సమాధానం చెప్తున్నాను తల్లి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఊర్లో డ్రైనేజ్ ఎవరు చేశారు, అక్కడ రోడ్లు కొన్ని ఎవరు వేశారమ్మా, ఇది మీరు తెలుసుకొని మాట్లాడింటే చాలా బాగుండేది. చెత్త ఎక్కడన్నా రోడ్డు మీద వేస్తారు కానీ డ్రైనేజ్లో వేయరు తల్లి. కానీ కొంతమంది గ్రామాల్లో ఎట్లా ఉంటారంటే చెప్పినా కూడా వినరనమాట, వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతా ఉంది, శానిటైజర్ వాళ్ళు లేరు, ఆ ఊర్లో కనీసం 5 మంది ఉండాలని చెప్పేసి మీరు అంటున్నారు. మళ్ళీ ఇద్దరే ఇప్పుడు ఉన్నారంటే మీరు 5 మందిని మీరు పెట్టండి తల్లి, మీ ప్రభుత్వం కదా. మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడే ఏడవడం ఏమీది? మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు గ్రామానికి రమ్మని చెప్పి. మా ప్రియతమ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న అక్కడికి రావడం మీకు సమాధానం చెప్పాల్సింది కాదండి. మేము వస్తాం, రేపు మీరు రండి. రేపు 10 గంటలకంతా మేము గణేకల్ గ్రామానికి మేము అక్కడ బలేకల్ గ్రామాల్లో మేము అక్కడ ఉంటాము, మీరు కూడా రండి. అక్కడ మా పార్టీ తరఫున ఏవైతే అభివృద్ధి పనులు జరగలేదో మీ కళ్ళకు కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి, మీరు రేపు ఖచ్చితంగా రండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అక్కడ పిలుస్తూ ఉన్నాను. మీరు వచ్చినారంటే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరం కలిసి దానికి ఇది చేద్దాం తల్లి. డెవలప్మెంట్ అని మీరు అడుగుతున్నారు. కనీసం మీరు వచ్చి ఇప్పుడు 11 నెలలు మీ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల గురించి మీరు మాట్లాడలేక ఏదో ఒక తప్పుదారి అక్కడ ప్రజలను ఎక్కడైతే మమ్మల్ని నిలదీస్తారో అని మీకు ఒక భయం కలిగి ఇక్కడ ఏమి పనులు చేయలేదు. గతంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేయలేదని చెప్పేసి మీరు పక్కదావ పట్టిస్తున్నారు తల్లి. అవి మేము వింటూ చూస్తూ ఊరుకోము. కానీ ఏవైతే మేము ఈరోజు ప్రజల్లో ధైర్యంగా మేము ధైర్యంగా వస్తాము. ఎందుకంటే మేము ప్రజలకు నవరత్నాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారో ఆ మాట కట్టబడి కూడా నవరత్నాలు కానీ 99 రత్నాలు ఇచ్చినారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము ప్రజలలో. కానీ మీరు సూపర్ 6 పథకాల్లో ఏదన్నా ఒకటి ప్రజలకు లబ్ధి పొందిందా అంటే ఏది పొందలేదని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సరే మీరు రండి, మేము వస్తాము. అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా మీ కళ్ళకు కట్టినట్లే నేను చూపిస్తానని మీకు సవాలు విసురుతున్నాను. రేపు మేము 10 గంటలకంతా అక్కడ ఉంటాము, మీరు కూడా రండి, మళ్ళీ మాట్లాడదాం. ఏదన్నా ఉంటే కన్నా చూపిద్దాం దానికి. స్వచ్ఛ భారత్ అంటే అమ్మా ఏదో ఒకటి చెత్త అనేది మేము ఇప్పటికి 11 నెలలు అయిపోతుంది మా పార్టీ ఓడిపోయి. సరే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత
అక్కడ చెత్త చెదారం అనేది ఉంటుంది. కానీ ఏ రోజైనా మేము మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ అక్కడ ఏదన్నా ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మీరు ఆ రోజు ఎందుకు దృష్టికి తీసుకురాలే? ఏదో మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు దృష్టిలో మీరు ఒక ఉన్నతమైన స్థానానికి పొందాలని చెప్పేసి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానమ్మా. ఫుడ్ కార్పొరేషన్గా మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి? మీరు ఏనాడన్నా ఇట్లా గ్రామాలకు మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? మీ ఫుడ్ కార్పొరేషన్లో ఎంతమంది స్కూల్స్కి ఇదైనాయి, మళ్ళీ అవన్నీ మీరు ఇది చేయలేకపోయినారే? ఈరోజు మీరు ప్రతిసారి సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇది చేయలేదు, మీరు రాండి సాయి ప్రసాద్ రెడ్డి అన్న వచ్చి మీకు సమాధానం చెప్పేంత ఇది లేదమ్మా. మేము వస్తాము, మీకు ఏమైతే డెవలప్మెంట్ ఆ రోజు, ఎందుకంటే గడప గడప ప్రోగ్రాంలో నేనైతే వెళ్ళలేదు కానీ అక్కడ శ్రీలక్ష్మి వెళ్ళింది ఆ ఊరికి, గడప గడప ప్రోగ్రాంలో తను ఉంది, అక్కడ ఉండే ప్రజలతో కూడా మాట్లాడింది. అక్కడ స్కూల్స్ అయితేనేమి, తర్వాత కరెంట్ పోల్స్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మరుగుదొడ్లు అయితేనేమి, ఇలాంటివి ఎన్ని పనులు చేసినాయో కూడా మీ దృష్టికి కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి. మీరు రేపు రాండి అని చెప్పి నేను మీకు ఆహ్వానిస్తున్నాను. మళ్ళీ మేము కూడా వస్తాము, దీనికి వస్తామంటే గిన మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నానమ్మా. నా పేరు జులేఖాబి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను.